చాలా మందికి స్క్వేర్స్ క్యూబ్స్ మెమరైజ్ చేసుకుని ఉంటారు. బట్ వాటి అప్లికేషన్ అర్థమెటిక్లో డిఫరెంట్ టాపిక్స్లో ఎలా అప్లై చేయాలో తెలియదు. ఈ వీడియోలో మనం స్క్వేర్స్ క్యూబ్స్ లాజిక్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అప్లై చేస్తే ఆన్సర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 11 స్క్వేర్ వచ్చేసి 121, 11 క్యూబ్ వచ్చేసి 1331, 11 పవర్ 4 వచ్చేసి 14641. అండ్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. నా డే 1 వీడియో చూడండి, అక్కడ నేను 11తో స్మార్ట్గా ఎలా వస్తుందో ఆన్సర్ చెప్పాను. అండ్ ఈ లాజిక్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21% అవుతుంది 10% తోటి. 3 ఇయర్స్కి వచ్చేసి 33.1% అవుతుంది. 4 ఇయర్స్కి వచ్చేసి 46.41% అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను లాజిక్ చెప్తా చూడండి. 11 స్క్వేర్ 121లో 21%, 11 క్యూబ్ 1331 33.1%, 11 పవర్ 4 14641. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 1331, 14641, 121 అవి ఎలా వచ్చాయో ఐడియా తెలియాలంటే నా డే 1 షార్ట్ వీడియోలో చూడండి. అక్కడ క్యాలిక్యులేషన్స్ మధ్యలో 11తో ఎలా మల్టిప్లై చేయాలి స్మార్ట్గానే చెప్పాను. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 10% per annum is ₹279, దెన్ వాట్ ఇస్ ద సమ్? క్వశ్చన్ ఏం లేదండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ₹279. ఎంత? 10% per annumలో. అయితే టోటల్ సమ్ అడుగుతున్నాడు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 10% అవుతుంది, 30% అవుతుంది, 30% అవుతుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 33.1% అవుతుంది. వీటి మధ్యలో డిఫరెన్సే ఇచ్చాడు. 3.1% వచ్చేసి 279 ఇచ్చాడు. అంటే మీకు ఈ 33.1% ఎంత ఫాస్ట్గా వస్తే సమ్ అంత ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది. మనకు కావాల్సింది ఎంత? టోటల్ 100% కావాలి. ఎప్పుడైనా పాయింట్లలో వస్తే 10తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 10 మల్టిప్లై చేయండి అండ్ ఇక్కడ 10 మల్టిప్లై చేయండి. అప్పుడు 31% వచ్చేసి 2790 అవుతుంది. పర్ఫెక్ట్గా 9తో కట్ అయితే చూడండి. లాస్ట్ డిజిట్ చెక్ చేయండి. 9 1s are 9, 9 3s are 27. సో 1% వచ్చేసి మనకు 90 అవుతుంది. మనకు కావాల్సింది 100%, 9000. సో ఇక్కడ మీకు 33.1% ఎంత ఫాస్ట్గా స్ట్రైక్ అయితే అంత ఫాస్ట్గా ఆన్సర్ వచ్చింది. లేదు నాకు ట్రెడిషనల్ వేలో సాల్వాలంటే x+y + xy/100 పెట్టండి, ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. 2 ఇయర్స్కి కట్టండి, 21% వస్తుంది. తర్వాత 21ని మళ్ళీ 10తో కట్టండి, 3 ఇయర్స్ 33.1% వస్తుంది. లేదు నేను ఒకేసారి అప్లై చేస్తాను అనుకుంటే టోటల్గా ఈ ఫార్ములా పెట్టండి. ఇలా ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటారు, లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా మీరు 11కే కదండి 12కి కూడా కట్టవచ్చు. 12 స్క్వేర్ ఎంత? 144. అంటే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ @20% వచ్చేసి 44% అవుతుంది. అలాగనే మీరు 3 ఇయర్స్కి 12 క్యూబ్ 1728 అంటే 72.8% అవుతుంది 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ ఎలా చేశాను నేను? సింపుల్ అండి, జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు సక్సెసివ్ అవుతుంది. 1.1 1.1 1.1 11 క్యూబ్ 1331 మీకు అలానో చెప్పాను. అండ్ మీకు ఇది ఉంది, ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.